నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రాజన్న గోశాలకు 65 ట్రాక్టర్ల ఎండుగడ్డి విరాళం. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయంలో విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం. మామిడిపల్లిలో విషాదం, రేబిస్తో 11 ఏళ్ల బాలుడు మృతి. శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన పరిధిలో ఉన్న తిప్పాపురం గోశాలకు రైతులు భారీగా ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. పెద్దపల్లి జిల్లా కనుకుల మారుతినగర్, రామునిపల్లి, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరామ్ ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఈసారి 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని గోశాలకు అందించి తమ భక్తిని చాటుకున్నారు. గత 5 ఏళ్లుగా ఈ రైతులు గోశాలకు నిరంతరం సేవలు అందిస్తున్నారు. ప్రారంభంలో 10 ట్రాక్టర్లతో మొదలైన ఈ సేవా కార్యక్రమం గత ఏడాది 45 ట్రాక్టర్లకు చేరుకోగా ఈ ఏడాది 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని విరాళంగా అందించడం విశేషంగా నిలిచింది. రైతులు ఈ విరాళాన్ని దేవస్థానం డిఈఓ భాస్కర్ శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి, ఆలయ ఉద్యోగులు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి మాట్లాడుతూ గోశాలకు ఎండుగడ్డి, పచ్చగడ్డి, కూరగాయలు, పండ్లు తీసుకొచ్చి గోవులకు ఆహారం అందిస్తున్న భక్తులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గోసేవ ఎంతో పుణ్యప్రదమైందని, ఆవులకు ఆహారం పెట్టడం ద్వారా అపారమైన పుణ్యం లభిస్తుందని పేర్కొన్నారు. శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రైతులు మరియు ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్ సంయుక్తంగా ఈ ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి ఈ వేములవాడ దేవస్థానానికి ఈ కోడల కొరకు ఈ కట్టలు తరలించడం జరుగుతుంది. ఫస్ట్ కొద్దిగా మొదలు పెట్టినాము, కాస్త ఇప్పుడు పేరేసారి 40 తెచ్చినాం. ఈరోజు 60 బండ్లు తీసుకొచ్చినాం. అలాగే కనుకుల, రావునపల్లె, మారుతినగర్ మమ్మల్ని చూసి మా పక్క గ్రామాలైన తొగర్రాయి మరియు మంచరామి వాళ్ళిద్దరు కూడా ఈసారి హాజరుగా మా దాంట్లో కలిసిరు. మొత్తం కంప్లీట్గా ఈసారి 67 బండ్లు తీసుకురావడం జరిగింది వేములవాడకు, రాజరాజేశ్వర దేవస్థానం. నా పేరు గరిగంటి కుమార్. మాది కనుకుల గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా. మా యొక్క ట్రాక్టర్ యూనియన్ పేరు వచ్చేసి జానకిరామ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. మేము గత 5 సంవత్సరాల నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడలకు గడ్డి కట్టలు తరలించడం జరుగుతుంది. దాతల సహాయ సహకారాలతోని పోయిన సంవత్సరం 40 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం మా గ్రామం కనుకుల, మారుతినగర్, మంచరామి, తొగర్రాయి అన్ని గ్రామాల తరపున 67 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. మమ్ములను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి కోడెలకు పశుగ్రాసం ఇవ్వాలని కోరుచున్నాము. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ. విద్యాభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన మొత్తం 11 మంది విద్యార్థులకు 1 లక్ష నగదు ప్రోత్సాహకంతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. తక్కువ సెలవులు తీసుకున్న ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులైన విద్యార్థులు, నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, డిఈఓ జగన్మోహన్ రెడ్డి, వివిధ మండలాల ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 11 ఏళ్ల నిశాంత్ రేబిస్ వ్యాధితో మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తెలిసిన వివరాల ప్రకారం ఏప్రిల్ 23న నిశాంత్ గ్రామంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండగా ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. ఈ ఘటనలో బాలుడి తల, కంటి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ప్రథమ చికిత్స చేయించగా ప్రమాదం తప్పిందని భావించారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాలుడికి తీవ్ర జ్వరం, అస్వస్థత, భయాందోళన లక్షణాలు కనిపించడంతో
కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా రేబీస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స పొందుతూ నిశాంత్ మృతి చెందాడు. నిశాంత్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పేద కుటుంబానికి చెందిన బాలుడి తండ్రి ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి వచ్చాడని, తల్లి బీడీలు చుడుతూ కుటుంబాన్ని పోషిస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై వైద్యులు స్పందిస్తూ కుక్క కాటు గాయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు. కుక్క కరిచిన వెంటనే గాయాలను శుభ్రంగా కడిగి ఆలస్యం చేయకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. నా పేరు కుంటయ్య, మామిడిపల్లి గ్రామం. నిశాంత్ అనే అబ్బాయి కుక్కకాటు గురైండు. కుక్కకాటు గురి కావడం వల్ల అప్పటికప్పుడే ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్తే వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళు ఏం చేశారని చెప్పంటే కాలికైన గాయాలనే వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇంజక్షన్లు ఇచ్చారు. తలపైన ఎక్కడైతే గాయాలైనాయో, తలపైన కంటిపైన గాయాలైనాయో వాటికి వాళ్ళు ఏం చేశారని చెప్పంటే మరి కుక్క గరవలేదని చెప్పి, అది కుక్క కాటు కాదని చెప్పి వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా దానికి కుట్టేయడం జరిగింది. కుట్టేసి కన్ను పైన వాళ్ళు ప్లాస్టర్ వేసి బ్యాండేజ్ వేసి పంపించారు వాళ్ళు. అంటే వాళ్ళ నిర్లక్ష్యం నేను 100% వాళ్ళ నిర్లక్ష్యం అని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి బాబుని ఏం చేసినామని చెప్పంటే ఒక వారం రోజుల తర్వాత, 4-5 రోజుల తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. కరీంనగర్ తీసుకెళ్ళినాం, అక్కడ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళినాం. ఎక్కడ తీసుకెళ్ళినా వాళ్ళు చెప్పింది ఒకటే, సరైన ట్రీట్మెంట్ జరగలేదు, ప్రాపర్ ట్రీట్మెంట్ జరగలేదు, దానివల్ల ఆయనకు అబ్బాయికి రేబీస్ వ్యాధి సోకిందని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. తర్వాత అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి బాధాకరమైన విషయం కాబట్టి ఈ కుక్కల బెడద కానీ ప్రభుత్వం కావచ్చు, గ్రామాధికారులు కావచ్చు, మండలాధికారులు కావచ్చు, కుక్కల పైన చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరూ రోడ్లపై వచ్చి ఆడుకుంటారు కాబట్టి ఊళ్ళల్లో విపరీతమైన కుక్కలు మోపైనాయి. వాటిని నివారించాలని చెప్పి, ఇంకా చిన్నపిల్లలకు కాకుండా కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా గవర్నమెంట్ను కావచ్చు, గ్రామాధికారులను కావచ్చు అందరినీ వేడుకుంటున్నా. మా మేనలుడు అయినటువంటి నిశాంత్ లాగా ఎవరు కావద్దు. దీనికి గవర్నమెంట్ ఏమైనా ఆర్థిక సహాయం చేస్తుందని మా బామ్మది కుటుంబానికి, మా నిశాంత్ వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ ఏమైనా సహాయం అందిస్తుందేమో అని చెప్పి మేము వేడుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనం క్యూ లైన్ల వద్ద తాగునీరు, భద్రతా సిబ్బంది మరియు ఇతర సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు సృజన్ చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికుల వివరాల ప్రకారం మాల్యాల గ్రామానికి చెందిన సృజన్ ఈత నేర్చుకునేందుకు ఊరి చెరువుకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టి బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.